హయత్ నగర్ పరిధిలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. తొర్రూరు ఎక్స్ రోడ్ నుండి బాతుల చెరువు వరకు 10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ, భవిష్యత్తులో విజయవాడ హైవే ప్రాంతం కోకాపేటను మించిన స్థాయిలో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడులకు, పారిశ్రామిక అభివృద్ధికి ఈ ప్రాంతం కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతోంది. మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో సంక్షేమ పథకాల పాత్రను మంత్రి నొక్కి చెప్పారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను ఆదుకోవడంలో ముందుంటుందని తెలిపారు. తెల్ల రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, అర్హులైన ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు, రాష్ట్ర వ్యాప్త అభివృద్ధి పనులతో రానున్న ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మూసీ నది పునరుజ్జీవంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను మంత్రి తిప్పికొట్టారు. ప్రతిపక్షాలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేస్తున్నాయి. ఎవరికీ ఇబ్బంది కలగకుండా అత్యంత పారదర్శకతతో మూసీ ప్రక్షాళన చేపట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అని స్పష్టం చేశారు. స్థానిక ప్రజల రవాణా కష్టాలను తీర్చే ఈ రోడ్డు విస్తరణ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మార్చి ఎన్ని అమెజాన్ లాంటి ఎన్ని ఇండస్ట్రీస్ వస్తున్నా మీరు చూస్తాం. మనకు అదృష్టం ఏంటంటే ఇవాళ మన రాష్ట్రం సౌత్ ఇండియాలో డెవలపింగ్, ఇండియాలో కాదు ప్రపంచంలో పెట్టుబడులను ఆకర్షించే సిటీగా ఉన్న నేపథ్యంలో 3 బుల్లెట్ ట్రైన్లు మనకు రావడం, అంటే ఒకటి చెన్నైకి, ఒకటి బెంగళూరు, ఒకటి బాంబేకి వయా పూనా, ఆ స్టేషన్ కూడా ఇక్కడనే పెడుతున్నాం. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా రాబో కాలంలో పెద్ద ఎత్తున మరొక కోకాపేట మించి అభివృద్ధి అయ్యే అవకాశాలు. గతంలో విజయవాడ రోడ్లో అభివృద్ధి తక్కువ, అందుకనే నా డిపార్ట్మెంట్కి వెళ్ళి 400 కోట్లు హ్యామ్ పద్ధతిలో ఈ రోజు పెట్టిన బడ్జెట్ ఇవన్నీ కూడా పనులు కూడా మొదలవుతున్నాయి. దాంతో పాటు చివరిగా మేము చేసే సంక్షేమ కార్యక్రమం మళ్ళీ చెప్పే అవసరం లేదు. సన్న బియ్యం నుంచి తెల్ల రేషన్ కార్డు వరకు, రేషన్ కార్డు కూడా 10 ఏళ్ళలో ఒక్క రేషన్ కార్డు ఇయ్యని వాడు మళ్ళీ ఇవాళ రాజకీయాలు మాట్లాడు కూడా వేస్ట్ నాకు తెలిసి. ఎందుకంటే రేషన్ కార్డు అది ఎవరికి కావాలి? పేదవానికి కావాలి. ఆ రేషన్ కార్డే ఇవ్వలేదు నువ్వు, ఒక్క రేషన్ కార్డు. నువ్వు ఎన్ని మాట్లాడినా నేను ఓన్ నమ్మనిగా. ఒకసారి నమ్మిండ్రు, రెండోసారి నమ్మిండ్రు, దళిత ముఖ్యమంత్రి అన్నావు, డబుల్ బెడ్రూమ్ అన్నావు, ఎన్ని మోసాలు చేయాలో అన్ని మోసాలు చేసినాం. మేము చెప్పిన దాంట్లో సగం చేసినాం, ఇంకా సగం చేసేది ఉన్నది ఒప్పుకుంటున్నాం. ఆ సగం కూడా చేసి తీరుతాం. అసలు రోడ్ల మీద డబుల్ రోడ్డు ఇవాళ మండల కేంద్రాలకు వెళ్ళి జిల్లా కేంద్రం, ఊరికెళ్ళి పంచాయతీరాజ్లో కూడా హ్యామ్లా 7,000 కోట్ల టెండర్లు అయిపోయినాయి. ఎప్పుడయ్యేది మాది రేపు సోమవారం టెండర్లు అంటే 20,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల మీద పెడుతున్నది. ఇవాళ మూసీ మీద దాదాపు మొత్తం మేము అనుకున్న ప్లాను కనీసం 55 కిలోమీటర్ల వరకునే ఎస్టీపీలు పెట్టి ఒక సిటీలా నిన్న ప్రజెంటేషన్ చూసిండు. నేను అనుకుంటా ఈ రోజుకెళ్ళి హరీష్ రావు, కేటీఆర్ ఎవ్వరు, బీజేపీ వాళ్ళు ఎవ్వరు కూడా దీని గురించి మాట్లాడరు. మాట్లాడితే నేను ఒకటే అడుగుతున్నా, కిషన్ రెడ్డి గారు కానీ రామచంద్ర గారు మాట్లాడితే, మీరు నమామి గంగా చేసుకున్నారు, సబర్మతి చేసుకున్నారు, ఇవాళ యమునా చేస్తున్నారు. యమునా ఢిల్లీలో, అది మూసి దానికంటే మూసి వరస్ట్. అలాంటి దాని మీద మేఘాల మీద నువ్వు కేంద్ర ప్రభుత్వం నిధులతో యమునాని క్లీన్ చేసుకుంటావు, అక్కడ ఉన్న ఎంక్రోచ్మెంట్ తీసేస్తావు, ఇక్కడ మాత్రం మూసి క్లీన్ చేద్దంటారు బీజేపీ నాయకులు. అందుకని దయచేసి టీఆర్ఎస్ వాళ్ళ పని అయిపోయింది. మీరు కేంద్రంలో అధికారం ఉన్నారు, మీరు చేసేది ఉంటే సాయం చేయండి. మీరు చేయకుండా 10,000 మంది పేదోళ్ళు ఇల్లు పోతున్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో ఇల్లు కట్టిస్తాం. ఎవరికి ఇబ్బంది లేకుండా మూసి క్లీన్ చేస్తే 40 లక్షల మంది ఇప్పటికే ఫ్లోరైడ్ తోని కాళ్ళు చేతులకు 30 ఏళ్ళకే 60 ఏళ్ళు కనబడుతుంది. నల్గొండల వాళ్ళ కాళ్ళు వంకరపోయి క్యాన్సర్లు, లంగ్స్, అన్ని రకాల రోగాలు మా నల్గొండలనే ఉంటాయి. ఈ డ్రైనేజ్ అంతా వచ్చి కలిసేసరికి 40 లక్షల మందికి ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రజెంటేషన్ ఇచ్చింది. మీరు చూసాను కదా, ఏ మానవత్వం ముఖ్యమైన ప్రతి ఒక్కరైనా ఈ ప్రభుత్వాన్ని సహకరించండి.